గుడి గంటలు మ్రోగా గుడి తలుపులు తెరువబడే గుండె తలుపుల రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువే తెంచగా గుండె తలుపుల రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువే తెంచగా పూజా సమయమిదే సమయమిదే పూజా సమయమిదే నాదునిగాంచు పూజ. ఈనాటి దివ్య పూజా బలిలో దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు వీరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవాతి దేవుడు వారికి తీర్చాలని, యొక్క కుటుంబాన్ని హేరళంగా దీవించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. నిఖిల చాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య పూజా బలిలో మనందరము కూడా యోగ్యముగా పాల్గొనటానికి కావలసినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు మాకు కావాలి కనుక, అదేవిధంగా మనందరికీ కూడా పవిత్రత చాలా అవసరం కనుక మనందరము కూడా దివ్య పూజా బలిలో మన యొక్క పాపములను ఒప్పుకొని అదేవిధంగా పవిత్రములైనటువంటి ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్మో వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆది కాండము 19వ అధ్యాయము 15వ వచనము నుండి 29వ వచనం వరకు. తెల్లవారిన తరువాత దేవదూతలు లోతును వెళ్ళిపోమ్మని తొందరపెట్టిరి. అతనితో, తొందరపడుము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోమ్ము. పోకున్న ఈ నగరం వారు తాము చేసిన తప్పులకు అగ్గిపాలైనప్పుడు నీవును బుగ్గి అయిపోదువు అనిరి. కానీ లోతు జాగు చేసెను. అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలికి తీసుకొని వచ్చిరి. వెలుపలికి చేర్చిన తరువాత వారు ప్రాణములు దక్కించుకొనదలిచిన ఇక్కడ నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుడు, మైదానములో ఎక్కడా ఆగకుడు, కొండల వైపుకు పారిపోవుడు, పారిపోకున్నా మీరును బూడిదయై పోదురు అనిరి. అంతట లోతు, అయ్యా అట్టుల కాదు, మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నన చూపిరి, నా ప్రాణములు కాపాడి మీకు నా యందున్న దయ ఎంత అధికమో రుజువు చేసిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను, అక్కడ
ఉపద్రవముల పాలై చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఇక్కడికి దగ్గరగా ఒక చిన్న ఊరుంది. నన్ను అక్కడికి తప్పించుకొని పోయి బ్రతకనిండు. అదియే ఆ చిన్న ఊరు అనెను. దేవదూత అతనితో, నీ మనవి మన్నింతును, నీవు చెప్పిన ఆ ఊరిని నాశనము చేయను. తొందరగా నీవు అక్కడికి పారిపోమ్ము. నీవు అక్కడికి చేరుదాకా నేను ఏమీయూ చేయజాలను అనెను. కావునని ఆ ఊరికి సోయారు అని పేరు వచ్చెను. లోతు సోయారు వచ్చినప్పటికీ ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. దేవుడు ఆకాశము నుండి సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకములను కురిపించెను. దేవుడు ఆ పట్టణమును నేలమట్టము చేసెను, మైదానములెల్లా నాశనము చేసెను, పట్టణ ప్రజలను చంపెను. నేల నుండి పుట్టు పెరిగిన చెట్టు చేమలను బూడిద చేసెను. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుదిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయెను. అబ్రహాము వేకువ జామునే లేచెను. పూర్వము తాను దేవుని సన్నిధిన నిలిచిన చోటకి వచ్చెను. అతడు సొదొమ గొమొర్రాల వైపు, మైదానముల వైపు చూచెను. దట్టమైన ఆవము పొగవలే నేల నుండి పైకి లేచుచుండెను. ఆ రీతిగా మైదానపు నగరమును నాశనము చేసినప్పుడు దేవుడు అబ్రహామును గుర్తు తెచ్చుకొనెను. లోతు నివసించుచున్న పట్టణములను నేలమట్టము గావించినప్పుడు దేవుడు అతనిని ఆ ఉపద్రవము నుండి తప్పించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము వచనములు 23 నుండి 27 వరకు. అంతటా యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి,
ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలాం అని పైకి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని వారు ఆశ్చర్యపడి చెప్పుకొనిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యగ్రంథ పఠనాలు మనకు తెలియజేసేది విశ్వాసము, దేవుని మీద నమ్మకము. క్రైస్తవ జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనందరికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉండాలి. అదేవిధంగా గట్టి నమ్మకం అనేది ఉండాలి. అప్పుడే మనము ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు వెళతాం. విశ్వాసం లేనిదే క్రైస్తవ జీవితం లేదు. అదేవిధంగా నమ్మకం లేనిదే ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది లేదు. కనుక మనందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకము కలిగి ఎల్లప్పుడూ కూడా దేవుడే నాకు తోడుగా ఉంటాడు అని మనము విశ్వసించాలి. విశ్వసించినప్పుడే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో అర్థం అనేది ఉంటూ ఉంది. అదే మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. శిష్యులందరూ కూడా పడవలో వెళుతున్న సమయంలో ఆ పడవలో గాలి వాన ఎప్పుడైతే సముద్రం మీద వస్తూ ఉందో వాటిని చూసి భయపడుతూ ఉన్నారు. వారు అక్కడ యేసుప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మరిచిపోయారు. వారితో యేసుప్రభు ఉన్నదని మరిచిపోయి భయపడిపోతూ ఉన్నారు. భయపడిపోయి అరుస్తూ ఉన్నారు. అలాగనే మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాటిని చూసి మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, దేవుని యొక్క దగ్గరకు వస్తే నాకు ఎలాంటి కొరత నాకు అనేది ఏది కూడా ఉండదు. దేవుని యందు ఎల్లప్పుడూ కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని చూసి భయపడిపోయి మనము పరిగెత్తకూడదు. లేకపోతే వాటిని చూసి మన యొక్క విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. కానీ దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి వచ్చి దేవుని మీద నమ్మకం ఉంచితే ఎంత బాధలైనా కానీ, ఎన్ని కష్టాలైనా కానీ, లేకపోతే మన యొక్క కన్నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక మనందరము కూడా ఈ జీవితంలో వచ్చే కష్టాలను చూసి భయపడకుండా, బాధలను చూసి భయపడకుండా దేవుడే నాకు తోడుగా ఉంటాడు అని మనము విశ్వసించాలి. అలా విశ్వసించడానికి మనకు కావాల్సింది ఏంటంటే మనము కూడా మన జీవితాన్ని దేవుని యొక్క సాన్నిధ్యంలో గడపాలి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకొని ఉండాలి. ఎల్లప్పుడూ కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనము మన జీవితాన్ని లేకపోతే మన యొక్క సమయాన్ని దేవుని యొక్క సాన్నిధ్యంలో గడపకుండా దేవుడే నాకు తోడుగా ఉంటాడంటే కుదరదు. మనము కూడా మన యొక్క కృషిని మనము చూపించాలి, మన యొక్క పట్టుదల చూపించాలి ప్రార్థనలో. అప్పుడే మనకు ఇవన్నీ కూడా చేకూరుతాయి. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుని మీద గట్టి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే మన యొక్క కుటుంబ జీవితాలను లేకపోతే మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. కనుక మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నాకు మంచి విశ్వాసాన్ని దయచేసి నా యొక్క కుటుంబ జీవితంలో, అదేవిధంగా ఈ యొక్క జీవితంలో మీరు తోడుగా ఉంటూ నన్ను ముందుకు నడిపించండి ప్రభువా అని మనందరం కూడా ప్రార్థన చేస్తూ మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక.
జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక, ఇది పాపాత్ముల పుణ్య కానుక. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరలమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఈనాటి దివ్య పూజా బలిలో ఈరోజు పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మనందరినీ కూడా దేవుడు హేరళముగా దీవించాలని, మరి ముఖ్యంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను ఎందు నిమిత్తమైతే ప్రార్థనా సహాయం అడిగి ఉన్నారో వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపులన్నీ కూడా నెరవేరాలని, మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యంను దయచేయాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువాం, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనాం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత సిలువ యోహాను గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుదము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.
సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారాం అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగనట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్ష్యముగా జీవింపగలదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాం పుత్రాం పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల